సుగాలి ప్రీతి కేసును కూటమి నాయకులు ఎన్నికలకు పావుగా వాడుకున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయడంతో పాటు హైపవర్ కమిటీతో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ రవిబాబు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును నిర్లక్ష్యం చేస్తే ఆ కుటుంబానికి మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అంటున్నా ఎమ్మెల్సీ రవిబాబుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సుగాలి ప్రీతి కేసు విషయంలో కూటమి పార్టీ కేసును నీరుగారుస్తుందంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చూసినా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుని నెమ్మదిగా కూడా ఇది సైడ్ ట్రాక్ చేసే విధంగా కూడా అనుసరిస్తుందంటూ కూడా వైసీపీ నాయకులను ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ఉన్నారు. సార్, వైసీపీ కేసు విషయం సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సిబిఐకి ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత సిబిఐకి సహకరించలేదనేది కూటమి నాయకుల ఆరోపణ. సుగాలి ప్రీతి హత్య అత్యంత పాశవికంగా జరిగింది. 8 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కేసులో ఈరోజు కూడా నిందితులు ఎవరనేది తేల్చలేకపోతే ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? కేసు జరిగి ఆగస్టు 19వ తారీఖు 2017లో జరిగినటువంటి కేసు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కేసుని రకరకాలుగా మలుపులు తిప్పారు. కేసు జరిగినటువంటి 5 రోజుల తర్వాత నిందితులని ఒక ముగ్గురిని అరెస్టు చేసినటువంటి 4 రోజుల్లో మళ్ళీ వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా ప్రభుత్వం ప్రవర్తించింది. అరెస్టు చేసే సందర్భంలో వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు 302, 34 ఐపీసీ పోప్స్కో కేసు. ఇంత కీలకమైనటువంటి సెక్షన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత అసలు వాళ్ళకి బెయిల్ ఎలా వచ్చింది, రావడానికి కారణాలు ఎవరు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు దీని మీద తీవ్రంగా చర్చిస్తున్నాయి ఇవాళ. అంతేకాకుండా ఆ రోజు ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం సుగాలి ప్రీతి రేప్ జరిగిందని, రేప్ కూడా ఊకుముడిగా కొద్దిమంది రేప్ జరగటం వల్ల ఆవిడ కడుపులో ఎక్కువగా వీర్యం ఉండిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది. అయినా కూడా ఆ కేసుని తారుమారు చేసి ఆ తర్వాత ఎప్పుడైతే 302 నుంచి దాన్ని మార్చి 306కి కేసును మార్చారు. ఇందులో హైకోర్టుకు వెళ్ళటం, లోకల్ సెషన్స్ జడ్జిలు జడ్జిమెంట్లు ఇవ్వటాలు, రకరకాలుగా మలుపులు తిరిగినాయి. ఇందులో ఆ రోజున దీన్ని పవన్ కళ్యాణ్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా వాడుకోవడం గురించి ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు తిరిగి బహిరంగ సభల్లో సుగాలి ప్రీతి కేసు ఒక మోడల్గా తీసుకుంటున్నాను నేను, రాష్ట్రంలో ఏ మహిళమైనా సరే చేసినా కూడా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసు నేను తీసుకుంటాను, ఆవిడికి అన్యాయం చేసినటువంటి నిందితుల మీద శిక్ష పడే వరకు నిద్రపోనని రెచ్చిపోయి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఎక్కడున్నారు మీరు? మీ కూటమి అధికారంలోకి వచ్చే దాదాపు 15 నెలలు దాటిపోతుంది. ఇవాళ ఈ 15 నెలల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన నీకు రాలేదా? పైగా కనీసం SC/ST అట్రాసిటీ యాక్ట్ని కూడా ఇంపోజ్ చేయకుండా ఆ కేసును పూర్తిగా నీరు కార్చే విధంగా ఆ రోజు మీరు ప్రవర్తించారు. ఇది కరెక్టా? ఇది ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సుగాలి కేసును ప్రత్యేకంగా విచారణ జరిపించి నిందితులని కఠినంగా శిక్షించాలని చట్ట ప్రకారం SC/ST చట్ట ప్రకారం ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రాయితీలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. 5 ఎకరాల భూమి ఇచ్చారు, 8 లక్షల డబ్బు ఇచ్చారు, ఆ తండ్రికి ఒక ఉద్యోగం ఇచ్చారు, కర్నూలులో 5 సెంటు భూమి ఇచ్చారు. చట్ట ప్రకారం రావాల్సినటువంటి అన్నీ కూడా కుటుంబానికి ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత సిబిఐకి అప్పగించినా కూడా సిబిఐ స్పష్టంగా చెప్పింది, సిబిఐ ఇది ఇంటర్నేషనల్ కేసు కాదు, రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి సమస్య పరిష్కారం కేసు కాదు, కాబట్టి దీన్ని మేము టేకప్ చేయడానికి కొన్ని అభ్యంతరాలు మాకు ఉన్నాయని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది.
పైగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులు దీన్ని విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ కేసులో మేము ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదేమన్నటువంటి అభిప్రాయం సిబిఐ వ్యక్తం చేస్తే ఆ సిబిఐ ఇచ్చినటువంటి దీన్ని కూడా మాయ చేసి మభ్యపెట్టి వక్రీకరించి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి విషయాలు ఇవాళ. చట్టాన్ని మీరు చేతిలో తీసుకున్నారు. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి ఆ కేసును తారుమారు చేసే విధంగా మీరు ప్రవర్తించారు. కేసు సంబంధించి పవన్ కళ్యాణ్ నేను అసలు కేసు విషయంలో సీరియస్గా తీసుకున్నాను, అసలు నేను టేకప్ చేసిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది, తర్వాతే ప్రభుత్వం స్పందించింది సిబిఐ అన్నది. కానీ సిబిఐకి సహకరించే విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించి సహకరించలేదు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆరోపణ. అసమర్థులు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. కేసుని భుజాన వేసుకొని రాష్ట్రమంతా తిరిగి ఎన్నికల ప్రచారంలో మీరు ఏం మాట్లాడారు? ఎన్నికల్లో లాభం పొందటానికి, మహిళా ఓటర్ల పట్ల లాభం పొందటానికి, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల లాభం పొందడానికి మీరు ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రచారంలోనే మీరు దీన్ని వాడుకున్నారే. కానీ పోనీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెబితే చేయలేని పరిస్థితులు ఆ రోజు కూడా లేడు ముఖ్యమంత్రిగా అయినా. ఆ రోజు ఎందుకు మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంపోజ్ చేసి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి రైతులు మొత్తం ఎందుకు ఇప్పించలేకపోయారు? సిబిఐ చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మీరు డిఎన్ఏ టెస్ట్లో కూడా సరైనటువంటి నిరూపణ రాలేదని మీరు మాట్లాడుతున్నారు. ఇదే మీరు ప్రవర్తించే తీరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసుని సీరియస్గా తీసుకొని ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రాయితీలు ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియదా? మీకు ఇవాళ మీరు ఏం మాట్లాడారు? సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చెందుతూ విజయవాడ వచ్చి మీరిచ్చిన డబ్బు కాదు, నా బిడ్డ హంతకులకి బయటకు తీసుకురావాలి, వాళ్ళని శిక్షించాలని ఆ తల్లి మాట్లాడితే మీ జనసేన పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? మతి భ్రమించి మాట్లాడుతున్నారు మీరు నాయకులు. అంటే ఆ తల్లికి ఇచ్చినటువంటి డబ్బుని అపహాస్యం చేస్తారా? వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని అపహాస్యం చేస్తారా? వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాన్ని మీరు అపహాస్యం చేస్తారా? చట్టాన్ని అపహాస్యం చేసి మాట్లాడుతున్నారా జనసేన నాయకులు? చట్ట ప్రకారం రావాల్సినటువంటి రాయితీలు అది మీరు అపహాస్యం చేసినంత మాత్రాన ఆగిపోయే విషయాలు కాదవి. మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సిబిఐని మేల్కొల్పండి. మీరు సిబిఐ దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో కూడా అధికారం మీకు ఉంది కదా ఇవాళ, మీకు సిబిఐ ద్వారా స్పష్టమైనటువంటి ఎంక్వైరీ చేయించండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు సిబిఐ కూడా అప్పగించారు కేసును, సిబిఐ దర్యాప్తు చేయాలి. అదే మాట్లాడుతున్నాను. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టంగా మాట్లాడుతున్నాం. మీరు సిబిఐకి అప్పగించామని చేతులు దులుపుకుంటే కాదు, దీని మీద హై పవర్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేయండి. దానిలో సిబిఐని కూడా భాగస్వామిని చేయండి. నిజ నిర్ధారణ బయటకు తీసి నిజమైనటువంటి దోషులు ఎవరో మీరు తాత్కాలికంగా దోషులు కానివాడా, దోషులు ఎవరూ తెలియకుండా కొద్దిమంది మీద ఛార్జ్షీట్ పెట్టారు మీరు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, నిజమైనటువంటి దోషుల్ని శిక్ష పడేదాకా ఈ ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వాములు అవుతుంది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేదాకా, ఆవిడ చంపినటువంటి హంతకులకి శిక్ష పడేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం చేస్తూనే ఉంటుంది. సుగాలి ప్రీతి కేసు విషయంలో కూటమి పార్టీ నిర్లక్ష్యం వహించింది. అసలు అన్యాయం ఎలక్షన్ టైంలో దీన్ని ఒక అవకాశంగా వాడుకుని తప్ప పూర్తి స్థాయిలో సుగాలి కుటుంబానికి న్యాయం చేయలేదని కూడా ఎమ్మెల్సీ రవిబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ సిబిఐ దర్యాప్తు చేయడంతో పాటు దీనికి సంబంధించి ఒక హైపవర్ కమిటీ కూడా నియమించాలి. ఎవరైతే దోషులున్నారో వారందరినీ ఖచ్చితంగా శిక్షించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.